మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ దేవత బంగారమ్మ దేవత మహోత్సవాల్లో రెండవ రోజు పోత లింగమయ్య ఉత్సవాల్లో భాగంగా పోతరాజు విన్యాసాలు మేకపోతు గావు ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ మధుకర్ రెడ్డి విచ్చేసి గ్రామస్తులందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామస్తులు కన్నులు విందుగా వీక్షించి తమ మొక్కులను సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుణంగారి రాజ్, ఉప సర్పంచ్ కొడకంచి ప్రవీణ్ గౌడ్ దంపతులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు రాములు పోచయ్య, మాజీ సర్పంచ్ అనూష, అశోక్ గౌడ్, ఇతర నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ ఊరు నుంచి 2 రోజుల నుంచి మీరు రావాలని చేసుకోండి. ఎవరు కూడా ఎటువంటి గొడవలు పడకుండా జాగ్రత్తగా జాతర ముగించుకుంటారని ఆశిస్తూ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో స్వయంభుగా వెలిసిన శ్రీ బంగారం మాతల్లి మహోత్సవాల నేడు మంగళవారం ఎల్లమ్మకు ఒగ్గు కళాకారుల మధ్య శివసత్తులతో బోనం, కృష్ణ ఘటం బోనంతో ఘనంగా నిర్వహించారు. ఈ బోనాలతో ఈ సంవత్సరం బంగారమ్మ మహోత్సవాలు చివరి ఘటానికి చేరుకున్నాయి. గ్రామస్తులు, ఇతర గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులు వారితో అమ్మవారికి బోనాలు చేసి తమ మొక్కలను సమర్పించుకున్నారు. ఈ ఉత్సవాలను దగ్గరుండి గ్రామ సర్పంచ్ గుణంగారి రాజు, ఉప సర్పంచ్ ప్రవీణ్ గౌడు, మాజీ సర్పంచ్ అంజాగౌడు, మాజీ విద్యా కమిటీ చైర్మన్ ముత్యాలు, వార్డు సభ్యులు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోల్చేరం మండల కేంద్రంలోని ఎరువుల నిల్వలు అక్రమ ధరల పట్టికలను ప్రభుత్వం నిర్ణయించే ఎరువుల అక్రమ నిల్వలు అధికారులు బిల్లు మేరకు ఎరువుల ఎరువుల నిల్వలు వివరాలు టోల్ ఫ్రీ నెంబర్లను ప్రదర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువులు ఇప్పటి వరకు అక్టోబర్ 2 వరకు 7,343 మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు జిల్లాలో 5,046 యూరియా వ్యవసాయం
Seguilo. మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ దత్తాత్రేయ మహాస్వామి షిరిడి సాయిబాబా దేవతామూర్తులకు ఈ రోజు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ పెద్దగోని జిన్నారం శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి శ్రీ దత్తాత్రేయ మహాస్వామికి షిరిడి సాయిబాబాకు పంచవటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ స్వరాజ్య లక్ష్మి శ్రీనివాస్ గౌడ్, ట్రస్ట్ సభ్యులు భిక్షపతి యాదవ్, నూతన సర్పంచులు సింగాయపల్లి నారాయణరావు, యాదగిరిరావు దంపతులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గురుపీఠంలో కొలువుదీరిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి షిరిడి సాయిబాబా పంచవటి ఆలయం గురించి వివరించిన శ్రీ గురుపీఠం ఆలయం ఫౌండర్ చైర్మన్ పెద్దగోని జిన్నారం శివకుమార్ గౌడ్ వివరిస్తూ దశావతారాలలో ఉన్న అవతారాలన్నీ ఒక రాక్షసుడిని వధించి లోక రక్షణ చేయడానికి వచ్చినవే. అవి అన్ని కూడా శ్రీ విష్ణుమూర్తి అవతారాలు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి త్రిమూర్తులు ముగ్గురు నుండి వచ్చిన ఆది గురువు. ఆయన మోక్ష మార్గం చూపించడానికి వచ్చిన అవతారంగా గురువు లేకుండా సిద్ధిని పొంది లోకానికి సామాన్యులకి మోక్ష మార్గంలో నడిపే విధి విధానాలను తెలియజేయడానికి వచ్చారని తెలిపారు. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దత్తాత్రేయో మహాదేవో దత్తాత్రేయో మహాగురు దత్తాత్రేయాది వైకుంఠ నారాయణ గూడూరు నివాసినం అహం భజే. దత్తాత్రేయం గురుం శాంతం అవధూతం దిగంబరం భక్తాభీష్టప్రదం వందే గూడూరు నివాసినం. ఆరవ అవతారముగా ఉద్భవించిన అవతారం. ఈ దత్తాత్రేయ అవతారానికి ముగింపు లేదు. భగవంతుని 24 అవతారాల్లో 6వ అవతారము దత్తాత్రేయ అవతారం అయితే 12వ అవతారము ధన్వంతరి అవతారము. ఈ దత్తాత్రేయ మహాస్వామి నిరంతరము గురుల రూపంలో యోగుల రూపంలో ప్రతి యుగమునందును అవతరిస్తూ ఉంటారు.
మనము శ్రీ గురుపీఠంలోని దత్తాత్రేయ మహాస్వామిని పరిశీలించినట్టయితే దత్తాత్రేయ మహాస్వామి అవతార లక్షణము ప్రక్షాళన చేయడం, శిక్షించడం అనేది కలియుగ దత్తావతారులు శ్రీపాద వల్లభులు, నరసింహ సరస్వతి, అక్కల్కోట స్వామి, మాణిక ప్రభు, తర్వాత షిరిడి సాయి నాథుల దేవాలయాలు నిర్మించడం జరిగింది. అదేవిధంగా గురువులు మనకు ద్వాపార యుగం నుంచి వచ్చిన వ్యాస భగవానులు, దక్షిణామూర్తి, శంకర భగవత్పాదుల దివ్యమూర్తులను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత కలియుగ దత్తావతారుల దివ్యమూర్తులను కూడా మనం ఈ దేవాలయంలో ఏర్పరచుకున్నాం. అందుకని ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి ఇక్కడ ప్రదక్షిణ చేసి ఇక్కడ మన సమస్యలను, మన కోరికలను మనం విన్నవించుకున్నట్లయితే ఇక్కడ దత్తాత్రేయుడు స్మరణ మాత్రంలోనే కరుణిస్తాడట. అందుకని చెప్పి భక్తులందరూ అవకాశం ఉన్నప్పుడల్లా దేవాలయానికి వచ్చి ఇక్కడ దర్శించి ధరించాలని. ప్రతి గురువారము ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్నదాన వితరణ కూడా ఉంటుంది. కాబట్టి దేవాలయాన్ని దర్శించి ఆశీస్సులు పొందాలని ఈ గురుపీఠం చాటుబడి ట్రస్ట్ కోరుచున్నాం. జై గురుదేవ దత్త. మేడ్చల్ జిల్లా కండ్లకోయిలోని సాయి గీత ఆశ్రమంలో నిర్వహించిన సర్వదోష నివారణ మహాయజ్ఞం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. సద్గురు శ్రీ 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 సాయి కుమార్ ఆధ్వర్యంలో సర్వదోష నివారణ మహాయజ్ఞంను కన్నుల పండుగ ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు సర్వదోష నివారణ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం సైతం సామూహిక కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సద్గురు శ్రీ సాయి కుమార్ మాట్లాడుతూ పవిత్రమైన ఈ మానవ జన్మలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో ఉంటూ 10 మందికి మేలు చేయాలని సూచించారు. ఇతరులకు హాని చేయకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలని, లోక సమస్త సుఖనో భవంతు అంటూ సంబోధించారు. లోక కళ్యాణం, విశ్వశాంతి కోసం సర్వదోష నివారణ కార్యక్రమాన్ని గత 61 సంవత్సరాల నుండి నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. సెల్ ఫోన్లతో ఎంత అవసరమో అంతే వాడుకోవాలి తప్ప దానికి అంకితం కాకూడదని సూచించారు. అనంతరం సర్వదోష నివారణకు కోసం కొబ్బరికాయ కొట్టించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పెద్ద భూతం మహాశక్తి భూతం అది సంతాలు పాడు చేసింది, నాగరికత నిలబెట్టింది, నానా రకాలుగా పిచ్చువాడిని మంచివాడిని కలిగింది, నానా రకాలుగా ఇబ్బంది పెట్టి సెల్ ఫోన్ కూడా చాలా కలిగి సెల్ ఫోన్ని ఎలా వదిలించాలి. సెల్ ఫోన్ పెట్టుకోండి, కెమెరా పెట్టుకోండి, మంచి వాడి మీరు దీని కొరకైతే కెమెరా పెట్టుకోండి, కెమెరా యూజ్. మీరు వివిధ సామ్రాజ్య రాజ మహారాజు వివిధ గురువులు అయితే మీరు సెల్ ఫోన్ పెట్టుకోండి, వాడుకోండి. రాత్రి 3 గంటలు పడుకోండి, 6 గంటలు తిరగండి, పొద్దున 10 గంటలు క్లాస్ చేసుకోండి. కానీ మీరు కొడుకైతే, అర్జున్ కొడుకులైతే, ద్రౌపది కొడుకులైతే, మనమైతే ఒక్క మాట వినండి. సెల్ ఫోన్ మీరు కెమెరా వాడాలి. ఎప్పుడు మీకు అభ్యర్థులు వాడాలి. ఎప్పుడు మీకు అవసరం లేదో అమ్మ నేను వస్తున్నా, బాగా ఉన్నా, దిగినా, ఏం సేఫ్ ఉందని అమ్మ ఫోన్ చేయాలంటే బటన్ ఫోన్ పెట్టుకోండి, చిన్న ఫోన్. రాజకీయంలో పెళ్లి రావచ్చు, బటన్ ఫోన్ పెళ్లి వస్తుంది మీకు, దాంట్లో ఒక మెసేజ్ పంపించండి. ఈ సెల్ ఫోన్ ఎంత మీరు తప్పించుకుంటే అర్థం. మీరు ఏదైనా జ్ఞానాలు ఎంతోమంది రకరకాలు ఇస్తారు. దేవుడి జ్ఞానాలు తిరుపతి అంతా జనం మన వయసు మూడైతే ఇక్కడ ఇది దారి అందరూ చేయగలండి. ఈ విధంగా ప్రార్థించండి. పరమేశ్వరుని ఒక్క
జంతు అయ్యా నా జంతు ఏమో మొదలు పెట్టింది కాదు, నాకు నగజీవాలు పడిపోతున్నాయి, కళ్ళు మందగిస్తున్నాయి, కాళ్ళు కింద రాలిపోతున్నాయి, దిగిపోతున్నాయి లోపలికి గోపులో, నా కళ్ళు మందగిస్తున్నాయి, నా శరీరం పడిపోతుంది, నా చాలగాదు దేవుడా ముందు తప్పలేడని ఒక కామం తీసి పడేసిందంటే ఒక ఏడు చూపిస్తే వచ్చిందంటే బుడదగా పంపించి ఏదైనా వచ్చిందంటే ఈ పరమేశ్వర కళ్యాణ గుణాచరణ పాపహరణ గరీకవర్ధన పురుషోత్తమ భక్తవత్సల ప్రకృతి మాత శాంతి